ఆధ్యాత్మికత అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఏ రకంగా మనం ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ పలహారాన్ని ఏ రకంగా మనం భావిస్తాం, స్వయంగా ఆ దేవుడు దైవతో కూడినటువంటి ఆ పలహారాన్ని స్వీకరించేటప్పుడు ఎంత మానసికంగా ఒక మనిషి దాన్ని స్వీకరిస్తాడో తెలిసి తెలియనట్లు, లేకపోతే అది తెలిసినా కూడా ఇది మనకు సంబంధించిన అంశం కాదు, మతాచారాలని భిన్నత్వంలో కూడినటువంటి ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశంలో, అలాంటి లౌకికత్వంతో కూడినటువంటి ఈ భారతదేశంలో నువ్వు చేసిన ఎన్ని అరాచకాలు, ఎన్ని గుళ్ళు నాశనం చేసావు, ఎన్ని విగ్రహాలని చేతులు ఇరగొట్టి కాళ్ళు ఇరగొట్టి ఎంత కుయుక్తితో కుట్రలు పన్నావు, చివరికి నీ ధనదాహం, నీ అవినీతి దేవుడి దగ్గర కూడా రాజీ పడల, నువ్వు అంత గొప్పవాడి. నువ్వు అలాంటి ద్రోహం చేసినటువంటి ఈ పరిస్థితిలో ప్రతి ఆలయంలో ఈ రోజున సంప్రోషణం జరగాల్సినటువంటి అవసరం, ఈ రోజున పూజలు చేసుకోవాల్సిన అవసరం. మీకు కళంకం అంటే ఎలాగా ఒక కుట్రతో ఈ ఆలోచన చేసి దీన్ని రకంగా చేశాము, ఈ మతంలో గొప్పతనం లేదు అని చెప్పి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో, అందుకే నీకు 11 సీట్లు దేవుడు నీకు వరం ఇచ్చింది. ఏంటంటే ఆయనకి నువ్వు నామం పెడదామని చూస్తే నామం పెట్టినటువంటి కలియుగ దేవుడు ఏడుకొండల వారు వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనం చేస్తాం. ఎప్పుడైనా సరే నేను తప్పు చేశానని చెప్పి బోర్లుగా పడుకుంటావు అనుకున్నాను. నేను సాష్టాంగంగా ఎక్కడైతే ఉన్నా అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పి పడుకుంటావు అనుకున్నాను. నేను నీలో మార్పు లేదు, ఎందుకంటే నీలో మానవత్వం లేదు. పశువుకు కూడా ఉంటుంది. మరి నీకు ఏ రకంగా కూడా నీకు పశువు కాదు, మనిషి కాదు, శిశువే కాదు, నువ్వు ఏమిటో నాకైతే నీకు అర్థం కాదనుకో, మాకు కూడా అర్థం కాల. అందుకనే దొంగే అన్నట్టుగా నువ్వు దొంగతనం చేసి నువ్వు దొరలాగా నువ్వు ప్రవర్తించాలని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థితి, ఏ అంశంలో మీరు ప్రజల్ని నమ్మించగలరని చెప్పి మీరు అనుకుంటున్నారు? నువ్వు చేసిన మోసాలు ఇంకెవడన్నా చేయగలడా? పంచభూతాల్ని పూర్తిగా దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే నువ్వే.